సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. ముందుగా మొదటిది విజయ్ దేవరకొండ అన్నయ్యగా సత్యదేవ్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ షూటింగ్ చివరి దశకు వస్తుంది. దర్శకుడు గౌతమ్ తిన్నూరి దీన్ని తీర్చిదిద్దిన విధానం గురించి యూనిట్ చెబుతున్న లీకులు అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. అవేంటనేది రిలీజ్ దగ్గరలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు. కానీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఆసక్తి రేపేలా ఉంది. ఇందులో సత్యదేవ్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్సైడ్ టాక్ ప్రకారం తాను విజయ్ దేవరకొండకు అన్నయ్యగా నటించనున్నాడట. శ్రీలంక తెగలో నాయకుడిగా ఆ క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. సత్యదేవ్ మీద నడిచే ట్విస్ట్ ద్వారా విజయ్ దేవరకొండ ఆ సామ్రాజ్యానికి రావడం అనే ఎపిసోడ్ చాలా హై ఇంటెన్షన్ తో ఉంటుందని అంటున్నారు. టీజర్ లో చూపించిన విజువల్స్ లో తన వాళ్లను విలన్ల రక్తదాహానికి బలైతే మిగిలిన తెగను కాపాడేందుకు వచ్చిన లీడర్ గా విజయ్ ఇంటెన్స్ వేరియేషన్స్ చూపించడం గమనించాం. ఒక భాగమా లేక 2 భాగాలు ఉంటుందనేది నిర్మాణ సంస్థ సితారా ఇంకా రివీల్ చేయలేదు. గతంలో నాగవంశీ చెప్పిన ప్రకారం సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ కి షిఫ్ట్ అయిపోయిన కింగ్డమ్ కు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మే 30న విడుదల కాబోతున్న కింగ్డమ్ ప్రమోషన్లు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా లేకుండా అన్ని ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నాయని భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో శ్రీలంక ఎపిసోడ్లు టెరిఫిక్ గా వచ్చాయట. కంటెంట్ పరంగా తమిళనాడు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కావడంతో కాలీవుడ్ పబ్లిసిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. ట్రైలర్ లాంచ్ ఎప్పుడు చేయాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీని వర్క్ అంతా అయ్యాక గౌతమ్ తిన్నూరి బ్యాలెన్స్ ఉన్న మరో సినిమా మెజిక్ పోస్ట్ ప్రొడక్షన్ వైపు దృష్టి పెట్టనున్నాడు. చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ప్రభాస్ నాలో సగం ఉన్నాడు అంటున్నారు మంచు విష్ణు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యంత పొడగరి భారీ కాయుడు ఎవరంటే ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆహార్యంలో అతన్ని మ్యాచ్ చేసే హీరో టాలీవుడ్ లో కనిపించాడంటే అతిశయోక్తం కాదు. అలాంటి హీరోను తన బాడీ బిల్డింగ్ తో డామినేట్ చేశానని అంటున్నాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమాలో లీడ్ రోల్ కోసం విష్ణు బాగానే బాడీ పెంచాడు. ఆ సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ చేసిన 2 పాటలను కండలు తిరిగిన దేహంతో భలేగా కనిపించాడు విష్ణు. అయితే విష్ణు ఎంత బాడీ బిల్డింగ్ చేసినా సరే ప్రభాస్ ముందు అది తక్కువే అవుతుందని అనుకుంటుంటాం. కానీ స్వయంగా ప్రభాస్ విష్ణును చూసి నీలో నేను సగం ఉన్నా అని కమెంట్ చేశాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడున్న టెక్నాలజీలో హీరోలను తెర మీద చాలా బలంగా చూపించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. లేని 6 ప్యాక్లతో మాయ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెర మీద ప్రభాస్ ను మ్యాచ్ చేయడానికి ఏదైనా టెక్నాలజీ వాడారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు విష్ణు. ప్రభాస్ ఈ మధ్య బాగా సన్నపడ్డాడు. కన్నప్ప షూటింగ్ కు వచ్చినప్పుడు కూడా చాలా సన్నగా కనిపించాడు. అతన్ని స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోమంటే కుదరదని చెప్పాడు. నీలో నేను సగం ఉన్నా, స్లీవ్లెస్ వేస్తే బాగోదు అన్నాడు అంటూ షాకింగ్ కమెంట్స్ చేశాడు విష్ణు. ఈ మధ్య సోషల్ మీడియాలో నెగిటివిటీ బాగా ఎక్కువైపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ కన్నప్పలో నటించేందుకు ప్రభాస్కు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా అని ఒక నెటిజన్ తనను బెదిరించినట్లు విష్ణు చెప్పడం విశేషం. ప్రభాస్ అయినా మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ లాంటి వాళ్లైనా తమ మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాలో నటించినట్లు విష్ణు తెలియజేశారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. చరణ్ సెట్స్ లో ధోని ఎంతవరకు నిజం? మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం రామ్ చరణ్ కెరియర్ లో 16వ సినిమాగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలను ఈ సినిమాపై నెలకొన్నాయి. మరి ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ చిత్రాన్ని మేకర్స్ స్పోర్ట్స్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆల్రెడీ పాన్ ఇండియా ఫేమ్ స్టార్స్ చాలా మందే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏకంగా మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ సినిమాలో ఉన్నారంటూ పలు రూమర్స్ వైరల్ గా మారాయి. అయితే ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. సినిమా ఎంత క్రికెట్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ధోని కూడా ఉన్నారు అనే మాట ప్రస్తుతానికి గాలి మాటే అని టాక్. మరి ఈ టాక్ ఎందుకు వచ్చిందో దానిని క్రియేట్ చేసిన వారికే తెలియాలి. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా పృథ్వీ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.